బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని అన్నారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని సీరియస్ అయ్యారు. భూములు పంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు చెప్పారు. ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మా సిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharma city, we are continuing the pharma city. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. అదే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఇటు ఫార్మా సిటీ పేరుతో కాంగ్రెస్ ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కూడా హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్ ఎంపీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు అమెరికా పర్యటనలో ఉన్నారు. కుమారుని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో కోసం వెళ్ళినటువంటి హరీష్ రావు అక్కడ స్థానికంగా ఉన్న ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులతోని మీట్ ది గ్రీడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హరీష్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఫార్మా సిటీకి కేంద్రం పర్యావరణ శాఖ అనుమతిస్తుంది. హైదరాబాద్ దేశంలోనే ఫార్మాకు ఒక హబ్బుగా ఉంది, దేశానికి ఒక కేంద్రంగా ఉంది. ఇలాంటి దాన్ని ఈ పొల్యూషన్ నుంచి కంట్రోల్ చేయడం కోసం ఫార్మాసిటీ పేరుతోటి వేల ఎకరాల భూములను సేకరించి అక్కడనే ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో పర్యావరణ అనుమతితో పాటు అన్ని రకాల అనుమతులు తీసుకున్నాము. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వివిధ సెక్టార్లకు కేటాయిస్తుంది. డీవియేషన్ ఉంటే మళ్ళీ రైతుల భూములు రైతులకు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ లో చట్టం ఉంది. రైతులకు సంబంధించి భూసేకరణ చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో అయితే భూములు సేకరిస్తున్నారో, ఏ పని చేస్తున్న సేకరిస్తున్నారో వాటి కోసమే దాన్ని ఉపయోగించాలని చెప్పేసి పార్లమెంట్ చట్టం ఉంది. దాన్ని రేవంత్ ప్రభుత్వం డిబేట్ చేస్తూ డ్రామా చేస్తుందని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డారు. హైకోర్టులో ఈ మధ్య ఒక కేసు వచ్చింది, మేము ఫార్మా సిటీని కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక కోర్టుకు చెప్పింది. కానీ అసలు విషయం దాచిపెట్టి సర్కారు జిమ్మికులు చేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా అనేక రకాల సౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ లాంటివి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 75% ఫార్మా సిటీ ఉంటే మిగతా 25% పేరెంట్స్ మిగతా ఉండాలని చెప్పేసి కూడా, మిగతా 25% ఉండాలని చెప్పేసి కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. కానీ 75% మిగతాదంతా కూడా వ్యాపారం కోసం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇది చట్టబద్ధంగా చెల్లు కాదని చెప్పేసి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేసి మొత్తం 100% ఫార్మాకే దీన్ని కేటాయిస్తాము, దీన్ని ఫార్మా సిటీ కోసమే మళ్ళీ ఉద్దేశించినట్టుగా మేము దానికోసమే వినియోగిస్తామని చెప్పేసి కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. ఇది నా మాట కాదు, ఇది పార్లమెంటరీ చట్టంలో కూడా ఇదే ఉందని చెప్పేసిన విషయాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఫార్మా సిటీ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము రైతులను ఒప్పించి స్థానిక అనేక గ్రామాల నుంచి వేల ఎకరాలు సేకరించాము. కానీ వీరు ఫార్మా సిటీ కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఈ భూముల్ని వాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఫార్మా సిటీ రద్దు కావడంతో చాలా పరిశ్రమలను కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని చెప్పేసి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు మాట్లాడడం జరిగింది. లాస్ట్ 1 year అంతా ఎలక్షన్ ఉంటుంది. ఈ లోపు రేవంత్ సర్కారు ఏం చేయలేక ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు. ఖచ్చితంగా భూములు పంచిపెడితే మాత్రం ఇతరులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు పంచిపెడితే కనుక బ్యాంకు నుండి ఏదో లబ్ధి పొందాలని ప్లాన్ చేస్తారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ పేరు వస్తుందని చెప్పేసి ఇలా చేశారని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు సుధా.